ప్రైజ్ లార్డ్. చప్పలు కొడదాం అందరం. సమయంలో 26వ వచనం చదువుతా. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నీ ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మా గరుడు ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచింది నా కాసు భద్రపరుచుకున్నా ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ కృపా కాపుదలు దయచేస్తా ప్రభా. అలాగే ఈ రోజు అయితే ప్రాముఖ్యమైన రోజు, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇలాగే సెలవులు పలికిన 7 మాటలు ప్రభా, బిడ్డల జ్ఞానిస్తానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. వారు మాటలు బోధించినప్పుడు నీ కృప తోడుగుంచే, 7 మాట బోధిస్తుండగా బిడ్డను మీరు బలపరచుకోండి. నీ కృపా కాపుదల బాధ దయచేయం అడుగుతున్నా. బిడ్డ చుట్టూ నీకు కయించవేని ధైర్యపరచని బలము శక్తిని దయచేయని ప్రభా. ఏ వాక్యం బోధిస్తుందో నీకు తెలిసిన దేవుడు ఆ బిడ్డ నీ కృపతో వాడుకోమని దీవించి ఆశీర్వదించమని, దీనురాలు అల్పనేందుకు పనికిరాని ప్రార్థిస్తుండగా ప్రార్థన ప్రతిఫలము సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నంబర్ మనం వేడుకున్నాం పరమ తండ్రి. ఇది 7వ మాటపై లూకా 23:46 తెలుగులో శక్తివంతమైన సందేశం అండి. ఇది ప్రసంగ శీర్షిక ఏంటంటే చివరి విశ్వాసపు అప్పగింత. ఇది వాటమి కాదు, స్వచ్ఛంద సమర్పణ. యేసు ప్రభు బలవంతంగా చనిపోలేదండి, ఆయనే తన ఆత్మను అప్పగించాడు. నేను అప్పగించున్నాను, ఇది ఆయన నిర్ణయం అండి. సమస్యల్లో కూడా దేవునిపై విశ్వాసం ఉంచడం నిజమైన విశ్వాసం. తండ్రి అని మళ్ళీ పిలిచాడు. ముందు నా దేవా అన్నాడు, అదైతే దూరం అండి. నా దేవా అంటే దూరం అని అర్థం. ఇప్పుడు తండ్రి అన్నాడు. తండ్రి అంటే తండ్రితో కొడుక్కి ఉన్న సంబంధం. అర్థం ఏంటంటే ఇది పాపభారం ముగిసిందని అర్థం అండి. దేవునితో సంబంధం పునరుద్ధరించబడింది, శాంతి వచ్చింది. చీకటి తర్వాత దేవునితో సంబంధం మళ్ళీ వస్తుంది. 7వ మాట వివరణ. సిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి చిట్ట చివరి మాట 7వ మాట అండి. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిసెను. 7వ మాట పలికి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా మానవాళి యొక్క శ్రేయస్సు కోసం, ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారం కోసం ఈ మాట ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ప్రభువారు పలికారండి. తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. అలాగే అదే సమయంలో యాజకులు బలి అర్పించి బోర ఊదేటువంటి సమయం ఉండదు. పస్కా పండుగ అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యం నుండి బయటకు వచ్చేటువంటి సమయం. 3 గంటల సమయంలో బోర ఊదేటువంటి సమయంలో, పస్కా బలి అర్పించబడిన సమయంలో ఆయన గట్టిగా కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి యేసు ప్రభువారు 7వ మాట పలికారు. నిజంగా 7 అనేది ఏ సంఖ్య అంటే బైబిల్లోనండి సంపూర్ణతకు సూచిస్తుందండి. పాత నిబంధన గ్రంథంలో సైన్యాధిపతి అయినటువంటి నయమాను కూడా యోర్దాను నదిలో 7 మార్లు మునగగానే ఆయనకి స్వస్థత పొందుకున్నాడండి. ఆయన ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు 7 మార్లు తిరగగానే ఎరుకో గోడలు కూడా కూల్చబడ్డాయండి. అలాగే ఇక్కడ యేసు ప్రభు వారు 7వ మాట పలుకగానే బండలు బద్దలైనట్టు మనం చూస్తామండి. అలాగే దేవాలయ తెర కూడా చినిగినట్టు కూడా మనం చూడగలం. 7 అనేటువంటి సంఖ్య ఈ మాట దేవుని సంఖ్య. అలాగే సంపూర్ణతకు సాదృశ్యం అయినటువంటి సంఖ్యగా మనం వర్ణించవచ్చు. యేసుప్రభు ఈ మాటకి పలికి ప్రాణం విడిచిపెట్టారండి అని లేఖనాలు కూడా చలవిస్తున్నాయి. ఆయనే ప్రాణం విడిచిపెట్టడానికి కారణం మన ప్రాణం పోయడానికి, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికండి. ఇక్కడ యేసుప్రభు వారు తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించి, తండ్రి చేతిలో తన ఆత్మకు భద్రత ఉందని మానవుడు ఈ లోకంలో సృష్టించబడినటువంటి క్రమం మనం గమనిస్తే ఆదికాండం 2:7 చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో
జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు నరుని సృష్టించే క్రమంలో నరునిలో 2 ఉన్నాయండి. అవి ఏంటంటే ఒకటి జీవం ఉంది, ఆత్మ ఉంది. మనం ఊపిరి పీల్చుకోవడానికి ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి నరుల్లో ఆత్మ ఉంది. అలాగే బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమండి. అలాగే మనం మరణించిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. మరణం మనకు జీవం నుంచి ఆత్మను వేరు చేయడమే. మన ఆత్మను దేవుని చేతిలో పెట్టినప్పుడే మన ఆత్మకు భద్ర సురక్షితము ఉంటుందండి. పేతురు 1:4-19 కాబట్టి దేవుడు చిత్త ప్రకారము బాధపడివారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. మన దేవుడు నమ్మకమైన వాడండి. ఆయనకు మన యొక్క ఆత్మను అప్పగించుకోవాలి. లేఖనాలు స్పష్టం చేస్తుంది. తండ్రి చేతులలో భద్రత ఉందండి. తండ్రి చేతుల ద్వారానే ఈ లోకం సృష్టించబడుతుంది. తండ్రి చేతుల ద్వారానే ఆకాశం, భూమి, నీరు, నీటిలో ఉన్నటువంటి మత్స్యరములు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు దగ్గర నుంచి భూమి మీద ఉన్న చిన్న చిన్న జంతువులు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తండ్రి చేతుల ద్వారానే సృష్టించబడిందండి. తండ్రి చేతులు స్వస్థపరిచేటువంటి చేతులండి. ఈ చేతులు బలహీనత నుండి మనిషిని లేవనెత్తేటువంటి చేతులండి. యేసుప్రభు వారు మీద విశ్వాసం ఉంచేవారు దేవుని కుమారులు అనబడదురండి. యేసుప్రభు వారిలో ఉన్న దైవత్వ లక్షణం మనం ఇక్కడ చూస్తుంది. మనుష్య కుమారులు దేవుని యేసుప్రభులో ఉన్నటువంటి మానవత్వ కోణాన్ని కూడా సూచిస్తుందండి. తండ్రి అనేటువంటి మాట దేవునితో సంభాషించడం ద్వారా యేసుప్రభు వారిలో దైవత్వ కోణాన్ని చూడగలం. మనం తండ్రి చేతుల్లోనే భద్రత ఉందండి మనకి. కనుక యేసుప్రభు వారు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించారండి. యెహోవా 10:17-18 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకొనడు. నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నటకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతానని అనుకుని యేసుప్రభు వారికి ఆత్మ మీద ఉన్నటువంటి అధికారం అన్ని స్పష్టం చేస్తుంది ఈ వాక్యం. నేను నా ప్రాణం మరలా తీసుకుంటకు అధికారం ఉంది అనే నా ప్రాణం పెట్టుటకు కూడా అధికారం ఉందని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఈ లేఖనాలు స్పష్టం చేస్తున్నాయండి. యేసుప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారని చెప్పి ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఎవరు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి, ఇతరుల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఎవరు సాహసం చేయరు, ఇష్టపడరండి. కానీ తండ్రి అయిన యేసుప్రభు మనకి స్వచ్ఛంగా ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని, తన జీవాన్ని మనందరి కోసం అర్పించారండి. అలాగే ప్రాణమును తీసుకునేటకు అధికారం కలిగిన వారు యేసుప్రభు. యేసుప్రభు వారు ఈ మాటలను బట్టి యేసుప్రభు వారు దేవుడు. యేసుప్రభు వారి యొక్క దేహము సమాధిలో కుల్లబడలేదు, కానీ యేసుప్రభు వారి యొక్క దేహము సమాధిలో నుండి లేదు, కానీ ఆయన దేహము ఆయన చెప్పిన రీతిగా 3వ రోజు పునరుద్ధానానికి తిరిగి లేచాడండి. నా ప్రాణం తిరిగి తీసుకునేటకు నాకు అధికారం ఉందని తండ్రి చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడా సమానమండి. ముగ్గురండి, 3 అంటే తండ్రి, దేవుడు, పరిశుద్ధాత్మ అధికారాలు కలిగినటువంటి దైవ సమానులండి. యేసుప్రభు వారు ప్రాణం తీసుకొనడానికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. ఈ రోజున మన ప్రాణం మీద మనకు అధికారం లేదండి. ఎందుకంటే మనం దేవుని చేత సృష్టించబడిన వాడు. దేవుని చేత నిర్మించబడ్డ మన ఆత్మల మీద, మన ప్రాణం మీద, మన జీవం మీద ఖచ్చితంగా దేవునికి మాత్రమే అధికారం ఉంది. మన జీవం పోయాలన్నా తీయాలన్నా దేవుని ఇష్టం. అది మన ఇష్టం కాదండి. మన ఇష్టం 1% కూడా లేదండి. జీవితంలో చాలామంది ఓడిపోయి వంటి వ్యక్తులు, జీవితంలో విలువ తెలియనటువంటి వ్యక్తులు కూడా ప్రాణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి రోజుల్లో కూడా మన ప్రాణం మీద మనకు అధికారం లేదు. అది యేసుప్రభు వారికి మాత్రమే అధికారం ఉంది. మళ్ళీ తన ప్రాణం తీసుకుంటకు ఆయన అధికారం కలిగిన దేవుడని తన ప్రపంచం ముందు చూపించడానికి ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఈ విషయం గుర్తించాలి. ఈ మాట కీర్తనల గ్రంథము 16
1:16 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టదువు, నీ పరిశుద్ధాత్మని కుళ్ళు పెట్టనీయవు. చాలామంది మరణించగానే ఇక అయిపోయింది అనుకుంటారు. కానీ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, నా ఆత్మను నీవు సమాధిలో కుళ్ళు పెట్టనీయవు కదా, మనిషి మరణించిన మరలా తిరిగి లేస్తాడు అనే విశ్వాసంతో దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. యేసుప్రభు వారు దేహము కుళ్ళబట్టలేదు కానీ, ఆయన దేహం సమాధిలో బంధించబడలేదు కానీ తన ఆత్మను తీసుకొనుటకు అధికారం కలిగిన దేవుడు గనుక తిరిగి 3 రోజులు తిరిగి లేచాడు. 3వ రోజు ప్రవచనాత్మకంగా దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. యేసుప్రభు వారు మరణించేటువంటి సమయంలో కూడా ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జీవితం ప్రవచనమైంది. ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు. ఈ లోక మానవుల యొక్క పాప పరిహారం కోసం ఆయన తన ప్రాణాన్ని అప్పగించడం. ఆయన శిలువలో మరణించి తిరిగి లేచాడు. సమాధిలో ఆయన ఆత్మకు కుళ్ళు పట్టనీయలేదు కానీ దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా ఏం చెప్పాడంటే, దావీదు భక్తుడు పలికాడు ఉన్నట్టు ప్రవచనాలు ఉన్నట్టు పలికారు. మన యేసుప్రభు వారు తండ్రికి తన ఆత్మని ఎందుకు అప్పగించాడంటే మనందరి మాదిరి చూపించడానికి. యోహాను 10:27-30 చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవించున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించాడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. నేను తండ్రియు ఏకమై ఉన్నానని చెప్పాను. ఇది మన వాళ్ళకి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట. యేసుప్రభు వారి ఆత్మ తండ్రికి అప్పగించబడింది. మానవులమైన మనం కూడా మన ఆత్మను ఎవరి చేతిలో పెట్టాలంటే తండ్రి చేతిలోనే పెట్టాలి. తండ్రి చేతిలోనే మన ఆత్మకు రక్షణ, భద్రత ఉందండి. ఈ సినిమాకి నిజానికి పాపం ఇంచుమించు 2 నెలలు చాలా శ్రమ అనుభవించింది. ప్రార్థనకు కూడా రాలేకపోయింది. అయినప్పటికీ నేను 7వ మాట చెప్తానని చెప్పి ముందుకు వచ్చి చాలా చక్కగా వివరించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. మనందరం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? తండ్రి ఇంటికి వెళ్ళాలి. తండ్రి ఇంటికి వెళ్ళాలంటే మన ఆత్మలన్నీ తండ్రి చేతికే అప్పగించబడాలి. అలాగ మాదిరిగా యేసు ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన ఆత్మలన్నీ పరలోకమనే ఆ పట్టణానికి చేర్చబడాలంటే మనం తప్పకుండా ఆయన చేతిలో ఉండాలి. యోహాను సువార్త 15:5 ఉంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయగలరు. తీగ ద్రాక్ష వల్లే ఉంటే కానీ తనంతటా తాను ఎలాగ ఫలించదో మీరు కూడా నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలించరు అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించుకున్నాడో మనం కూడా ఆయనకే అప్పగించబడేవారుగా ఉండాలి. ఎందుకంటే మన ప్రాణములు ఈ లోకములో విడిచిపెట్టబడ్డానికి వీల్లేదు. పరమ తండ్రి అని దేవుని సన్నిధిలో మనం అందరం ఉండాలి. అదే ఆశ గురి కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మరి చక్కని మాట వివరించిన ఎబిషబాకు ప్రత్యేక వందనాలు. అలాగే 7 మాటలు వివరించిన అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు చక్కగా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఎవరి స్థలాల వారు అందరూ ఒకసారి లేచి నిలబడండి. మనం ప్రభు బల్ల ఆరాధనలోకి వెళదాం. ఒక్క నిమిషం అలా లేచి నిలబడండి. అదిగదిగో